సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం రేపింది. మేడ్చల్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా హెలిప్యాడ్ వద్ద డ్రోన్ కదలికలను పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం రేపింది. రైట్, ఈ డ్రోన్ కలకలానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, మేడ్చల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగింది. దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రాగా ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులందరూ, మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేడ్చల్ షామీర్పేటలో జరిగినటువంటి సభకు హాజరయ్యారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా షామీర్పేట్ కి చేరుకుంటున్నాడన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేయడం, అక్కడ వైపుగా ఉన్నటువంటి హెలిప్యాడ్ సమీపంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి చేతిలో రిమోట్ కంట్రోల్ ని ఆపరేట్ చేస్తూ హెలిప్యాడ్ సమీపంలో ఒక డ్రోన్ ని ఆపరేట్ చేస్తాడన్నట్టు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని తాను ఎగరేస్తున్నటువంటి డ్రోన్ ని కిందికి దింపి దాన్ని కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. హెలిప్యాడ్ సమీపంలో ఎప్పుడు కానీ, ఏ సమయంలో కానీ విఐపీలు వచ్చినా రాకపోయినా హెలిప్యాడ్ సమీపంలో ఈ నిషేధిత వస్తువులైనటువంటి డ్రోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ ఎగరవేయకూడదు అంటూ కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు దీన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ అటువైపుగా ఎవరిని గుర్తు తెలియని వ్యక్తులు రానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎందుకంటే హెలికాప్టర్ వచ్చేటువంటి టైంలో కూడా ఈ సాంకేతిక లోపాలు సమస్య తలెత్తొచ్చు. ల్యాండింగ్ టైంలో కూడా సరైనటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగా అదే ప్లేస్ లా ల్యాండ్ అవ్వకుండా వేరే ఇతర చోట్ల కూడా ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటి వస్తువులు ఎగరవేసినప్పుడు ఆ డ్రోన్ ఒకవేళ హెలికాప్టర్ కి రెక్కలకు తగిలినా, దాని బాడీకి తగిలినా ఇమీడియట్ గా అది పేలిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. డ్రోన్ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హెలిప్యాడ్ సమీపంలో కొన్ని మీటర్ల వరకు ఎలాంటి నిషేధిత వస్తువులను ఉపయోగించకూడదు అంటూ కూడా ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ ప్రైవేట్ వ్యక్తి మాత్రం ఎందుకు హెలిప్యాడ్ సమీపంలో రేవంత్ రెడ్డి రాక సందర్భంలో ఈ డ్రోన్ ని ఎగురవేశాడనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్థానికులే ఈ డ్రోన్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి దిగుతున్నటువంటి హెలికాప్టర్ విజువల్స్ ని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారా, లేదా పార్టీతో సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి ఆ వీడియోస్ ని చిత్రీకరించి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసేటువంటి ఆలోచనతో ఈ రకంగా పన్నాగం పన్నాడు అనే దానిపై కూడా పోలీసులు దానిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ సమీపంలో ఉన్నటువంటి ఆ డ్రోన్ ను కూడా కిందికి దింపి ఆ డ్రోన్ ని స్వాధీనం పరుచుకొని ఇప్పటి వరకు ఏ విజువల్స్ క్యాప్చర్ చేశాడు, ఎవరు చెప్పడంతో ఈ విజువల్స్ క్యాప్చర్ చేయాలనుకున్నాడు, హెలిప్యాడ్ సమీపంలో ఎగరవేయకూడదు అంటూ కూడా ఈ డ్రోన్ అధికారులకు, ఈ డ్రోన్ నిర్వాహకులకు కూడా గతంలో నుంచి పోలీసులు ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించి రేవంత్ రెడ్డి రాక హెలికాప్టర్ సందర్భంగా ఈ డ్రోన్ ని ఎగరవేసి ఏ ఉద్దేశంతో దాన్ని ఎగరవేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా పోలీసులు నివృత్తి చేసుకునేటువంటి పనిలో అతను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. మరి కాసేపట్లో అతనిపై కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అనుమతి లేకుండా ఎక్కడ కూడా డ్రోన్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, డీజేలు ఇట్లాంటివి కూడా నిషేధించినటువంటి పరికరాలను ఉపయోగిస్తే మాత్రం పబ్లిక్ న్యూసెన్స్ కింద, నిర్లక్ష్యం కింద ఈ కేసులు నమోదు చేయాల్సి వస్తుంది అంటూ కూడా కమిషనరేట్ పరిధిలో స్ట్రిక్ట్ గా ఈ ఆంక్షలు కూడా ఇప్పటికీ అమల్లోకి తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ప్రతి కార్యక్రమాన్ని అధికారులు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేయడం, స్టేజ్ ఏర్పాటు చేయడం, సౌండ్ సిస్టమ్ కానీ, ఈ కెమెరాలు క్యాప్చరింగ్ కానీ, ఇది ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రేవంత్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది అంతా కూడా పర్మిషన్ ప్రకారంగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు షామీర్పేటలో జరిగినటువంటి సభకు మాత్రం తమ నోటీస్ లో లేకుండా కాంగ్రెస్ పార్టీ వారికి తెలియకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ డ్రోన్ ఎగురవేసి హెలిప్యాడ్ దగ్గర రేవంత్ రెడ్డి విజువల్ క్యాప్చరింగ్ కి ప్రయత్నం చేశారంటే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అతను అదుపులోకి తీసుకొని అనేక వైపుల నుంచి అతను క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఆ డ్రోన్ ని కూడా స్వాధీనం పట్టుకుని దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.